హాయ్ అండి. టైలరింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, షాపులు పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు న్యూగా కొత్తగా నేర్చుకున్న టైలర్లు షాపులు పెట్టేస్తారు. అంటే ఒక నెల నేర్చుకొని షాప్ పెట్టేస్తున్నారంట. వాళ్ళకి బ్లౌజు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదు, ఏమీ రాదు. మేము షాప్ పెట్టేసాం, డబ్బులు సంపాదించేయాలి. వాళ్ళేంటంటే 200, 250 తీసుకుంటారు. హ్మ్. ఒక జాకెట్ మేము 350 అంటే 350నా అక్కడ 200కి 250కి కుట్టేస్తున్నారండి. మీరు ఎందుకండి అంత కాస్ట్ అని, మేము ఫిట్టింగ్ ఇస్తాం, ఫినిషింగ్ ఇస్తాం. ఏదైనా బ్లౌజ్ పోతే రెస్పాండ్ మేము ఇస్తాం. ఏదైనా బ్లౌజ్ పోతే దాన్ని మేము ఏదైనా చేసి ఇవ్వగలం. వాళ్ళు చేసి ఇవ్వగలరా బ్లౌజ్ పోతే? తీసుకెళ్ళి పడేయడమే. ఒక ఇంటర్లాక్ ఉండదు. ఫినిషింగ్ ఉండదు. క్వాలిటీ ఉండదు. మీరు షాపుల్లో 1000, 2000, 3000 పెట్టి కొంటారు కదా! ఇక్కడికొచ్చేసరికి 350 రూపాయలంటే ఎందుకండి మీరు అలా బేరమాడతారు? చెప్పండి. టైలర్ దగ్గర అలా బేరమాడొచ్చా? ఆ! ఆడకూడదు కదా! వాళ్ళ బాధ అర్థం చేసుకోండి కొంచెం. వాళ్ళని కూడా అర్థం చేసుకుంటే హ్మ్. ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎంత కష్టపడతారో. హ్మ్. ఒక బ్లౌజ్ కుడతారు. ఒక 1 అవర్ పడుతుంది ఒక బ్లౌజ్ కుట్టడానికి. మళ్ళీ దానికి హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళు వేరే కూడా వాళ్ళు ఎంత కష్టపడతారు. ఒక శారీకి ఫాల్ ఎయడానికి వాళ్ళెంత కష్టపడతారు. ఒక బ్లౌజ్ కట్ చేయడానికి వాళ్ళెంత కష్టపడతారు. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి వాళ్ళెంత కష్టపడతారు. ఆ! హ్మ్. ఈ బ్లౌజు ఇదవ్వడానికి చాలా కష్టమండి. అలాగా మీరు దీనిగా మాట్లాడకండి దయచేసి. ఇది అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.